వైరి వీర కంఠ నారాశ్రవమూర్తి అనే ఈ వీర ఘటోత్కచుడు నీ క్షణమే విముక్తుని చేయకపోతే నేను నీ పుత్రుడే కాదు. నే వానన మా భీమసేనుని తక్షణం విడిచిపెట్టు, లేదా నిన్ను ఖండ ఖండలుగా చీలుస్తాను. ఎవడెవరా నీవు? నీ పాలిట కాలయముని మా చాక్షుషి రాక్షసులో దెబ్బకపోతావు. విడిచిపెట్టు. చేసిన తప్పుకు చేతులు మొడ్చి క్షమాపణ చెప్పుకోండి. శరణార్థి భావంతో విడిచిపెడతాను. క్షమాపణ? భారత వీర సింహుడైన ఈ భీమసేనుడు నీకు క్షమాపణ? యశోవా మృత్యువా యుద్ధంలో తేల్చుకుందాం రారా. దొంగతో యుద్ధం అంటే మా పౌరుషానికే భంగం. ఈ పౌరుషం ఇప్పుడే తెలుస్తాను. నారాయణ. ఘటోత్కచ, ఏమిటయ్యా ఇది? అయ్యయ్యో, మాయా రాక్షస నాయకాగ్రని వీర ఘటోత్కచుడు, ఏమిటయ్యా ఇది? భయంకర సంగ్రామం. మక్కటం చేతిలో మా జనకులు భీమసేనునికి నాకు ప్రాణ సంకటం అయింది స్వామి. నీకా? నిజమా? మీ భీమసేనుడు సంగ్రామ ధురంధరుడు, నీవు మహాయుగంధరుడు. చూడు, దాన్ని ప్రాణాలతో విడిచిపెడితే ఇంకా మీ ప్రజ్ఞ ఏమిటయ్యా? వెళ్ళి గట్టిగా ఒక పట్టు పట్టు. వస్తాను మరి. స్వామి స్వామి ఆగండి స్వామి, దాని బారి నుండి విముక్తి ఎలాగో చెప్పండి స్వామి. తప్పకుండా చెబుతాను. నా మాట వింటావా మరి? వింటాను స్వామి. వెంటనే వెళ్ళి దాసోహం అనండి. ఒక కోతి చేతిలో భంగపడమంటారా స్వామి? శక్తి లేకపోతే యుక్తితోనైనా సాధించాలి. ఆ ఉపాయం ఏమిటో చెప్పి ఈ గండం గట్టెక్కించండి స్వామి. అది బ్రహ్మతరం కూడా కాదు. అతడు శ్రీరామ భక్తాంజనేయుడు. గెలవటం మాటలా మరి? స్వామి, రాముడంటే దేవుడా? వైకుంఠ దేవుడు, శాంతారాముడు, శ్రీరాముడు. ఆయన ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు. ఇక చూడండి స్వామి మన రామాయణం. హాయ్ హాయ్ జనక. నారాయణ, తొందరపడక మరి, గందరగోళంలో పడతాం. అయ్యో స్వామి, అయ్యో పాపం. రాముడు గదాధరుడయ్యాడా? రాముడు కోదండరాముడయ్యా. అలాగా? వీడు ఘటోత్కచుడు కాదు, వీర. వీర ఘటోత్కచుడు. సెలవు స్వామి. మంచిది.